గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అని ఆర్మీ సెలక్షన్కి 10-15 సెలక్షన్ వరకు వెళ్ళాను. జబల్పూరు, తర్వాత హైదరాబాదు, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అన్ని తిరిగాను. మన అదృష్టం బాగోక జాబ్ అంటూ తగలలేదు. లాస్ట్కి ఇదే పార్పనే మనకి ఇది అయిందనమాట. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ప్రజెంట్ నేను ఏంటంటే ర్యాండమ్గా ఒక ఊరు దాటుకుని వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ ఒక చిన్న వాక్ అనిపిస్తుంది. ఈ వాక్ దాటుకొని వెళ్ళి మన వాళ్ళు ట్రాక్టర్స్ అయి పట్టుకొని వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారన్నమాట. సో వాళ్ళు ఎలా వెళ్ళారు, అవతలకి ఎలా వెళ్ళారు, ఎలా వ్యవసాయం చేస్తున్నారు ఏంటని చెప్పేసి మొత్తం నేను వాళ్ళ మాటలో తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తానన్నమాట. సో నేను ఈ వ్లాగ్ అయితే కొంచెం ఇష్టపడి చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఈ ఫోన్స్ అయి పట్టుకొని వెళ్ళి మట్టిలోకి వెళ్ళి కొంచెం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ టైంలో వ్యవసాయం చేసే టైంలో మనం వ్లాగ్ చేయడం వేరు. ఇప్పుడు వరి పొలాలు విత్తే టైంలో చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి గొట్లు అయ్యి కొంచెం జారుతూ ఉంటాయి. రైతుల ఉద్దేశం మాట్లాడుతున్నాం. సో లోపలికి వెళ్ళి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు టైం ఉంటే కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో కొంచెం ఎండ వరకు చూడండి. చూడండి మీకు చూపిస్తాను ఒకసారి. ఇంకొంచెం వీళ్ళు ఇక్కడ ఈ వాగుని దాటడానికి అయితే మనకి వీళ్ళు ఏం చేశారంటే చిన్న స్తంభం ఉంటుంది కదండి, పాడైపోయిన స్తంభం ఉంటుంది కదా, పాడైపోయిన స్తంభాన్ని వీళ్ళు ఇక్కడ ఆ గొట్టుకి ఈ గొట్టుకి మధ్య వేసుకున్నారన్నమాట. వేసుకొని దీని మీద నుంచి దాటుతున్నారన్నమాట. సో కొంచెం వెళ్ళం కొంచెం ఇబ్బందిగా ఉంది. కింద పడ్డంత మొత్తం నా బ్యాగు మొత్తం నేను నా ఫోన్ మొత్తం తడిసిపోతాయి అన్నమాట. ఇక్కడ కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఒక్క నిమిషం దాటిపోయింది. ఓకే దాటేశాను. సో ఇప్పుడు ఇంతకుముందు మనం అక్కడ ఉండేవాళ్ళమి. సో ఇప్పుడు నేను యువతలకు వచ్చేసాను అన్నమాట, గొట్టి యువతలకు వచ్చేసాను అన్నమాట. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ కాలంలో వాటర్ అంతా మొత్తం మడి నిండిపోకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి మట్టి గొట్టి వేసుకున్నారన్నమాట. గొట్టికి చిన్న ఇది రేకు ఉంటుంది కదండి, ఆ రేకు వేసుకున్నారన్నమాట. అంటే గండి కొట్టుకుంటూ ఉండడం కోసం అనమాట. సో మొత్తంగా మనం పొలం మధ్యలోకి వచ్చేసాం అన్నమాట ఇప్పుడు. సో అక్కడ మధ్యన ఒక ట్రాక్టర్ ఒకటి దున్నుతుంది. నెక్స్ట్ అక్కడ కొంతమంది ఏంటంటే మనకు పారలతో పనిచేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ వచ్చేసి కొంతమంది ఉడుస్తున్నారు, అంటే దూరంగా ఉన్నారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అలా నడుస్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అనమాట. చూడండి ఇది ఒక ఆకుమడి అనమాట. ఆల్రెడీ ఆకేసారు, ఆల్రెడీ దొమ్మ దున్నుతున్నారు, ఆకేసి ఉందన్నమాట. సో దొమ్మ అయిపోయిన తర్వాత ఆకుని పీకి అందులో నాట్లు వేస్తారన్నమాట. చెప్పాను కదా గొట్టు మనకు కొంచెం స్కిడ్డీగా ఉంటాయని చెప్పేసి. జస్ట్ ఇక్కడ పూర్తిగా ఏంటంటే గొట్టు కూడా లేదనమాట. గొట్టు కూడా మనకి వాటర్తో పూర్తిగా కలిసిపోయిందనమాట. ఎందుకంటే దమ్ము తున్నప్పుడు మనకు వాటర్ కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఆ గొట్టు మీద నుంచి ఈ గొట్టు మీద కంటే ఈ మడిలో నుంచి అవతల మడిలోకి మనకి వాటర్ అనేది ఫ్లో అయిందనమాట. సో దానివల్ల గొట్టు అంతా తడిసిపోయిందన్నమాట. ఇదిగోండి పూర్తిగా. సో లోపలికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను, మడి లోపలికి వెళ్ళాక ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఫుల్ ప్యాంట్తో ఉన్నాను. ఈ ఫుల్ ప్యాంట్ కొంచెం ఈ కార్గో అవడం వల్ల కొంచెం పైకి లాగడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఊరి నుంచి మళ్ళీ దాటుకొని ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసి మా ఊరు వెళ్ళాలన్నమాట. సో తడిసిపోతున్న ఉద్దేశంతో నేను దిగడానికి ధైర్యం చేయట్లేదు. కానీ మీకోసం నేను ట్రై చేస్తాను. మీకోసం అని కాదు, సో వాళ్ళ కష్టం కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను ట్రై చేస్తాను. వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో వెళ్ళలేకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దు. అలానా ఏం పేరు ట్రాక్టర్ సౌండ్ వినిపించట్లేదు, అసలు సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. అన్న మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడండి, కానీ ఆ సౌండ్కి సరిగ్గా ట్రాక్టర్ సౌండ్ సరిగ్గా వినిపించట్లేదు అనమాట. అన్న హాయ్ చెప్పన్నా, హాయ్ చెప్పు. చూడండి హాయ్ చెప్తున్నారు చూడండి అన్న మన కోసం. ఇంకోండి ఇక్కడ కొంతమంది కూర్చున్నారన్నమాట. పాపం అలసిపోయినట్టున్నారు. అంటే మగవాళ్ళందరూ పార పని చేస్తారండి. మగవాళ్ళందరూ పార పని చేయడానికి పెట్టుకుంటారంట. ఆడవాళ్ళందరూ ఆకుడానికి. ట్రాక్టర్ వచ్చేసి మనకి దమ్ము దున్నడానికి అన్నమాట. ఏదో అలసిపోయారేటే? ఏదో చిన్న కష్టంగా ఉంది సార్. కూర్చుండ్రా. కూర్చున్నాం. ఏంటి ఏం పని చేశారు? పార పని చేశారా? ఏంటి గొట్లు వేసారా? గట్లు. టీ తాగిండ్రా? ఇంకా టీ తాగలేదు. టీ టైం అయిపోయినట్టుంది. అయిపోయింది, వస్తుంది. ఇంకా టీ వస్తుందా? కూలికి వచ్చారా లేకపోతే భూమి మీదేనా? కూలే. కూలి పనికి వచ్చారా? ఎంత ఇస్తారండి మగవాళ్ళకి రోజుకి? 700. రోజుకి 700 మగవాళ్ళకి అయితే. అవి 7 బాబాయ్ గొట్లు వేస్తానరా? వేస్తానమ్మా. ఏ ఊరు మంది? మాటూరమ్మా. కూలి పనికి వచ్చారా లేకపోతే మందేనా? కూలి పని అండి. కూలి పనికి వచ్చారా? భూపా తినండి రా మధ్య. తిన్నామండి. ఏం కూర తిన్నారేంటి బాబాయ్? మాసం కూర పోతున్నారా? అవునండి. మందు ఇచ్చారు. ఎంత ఇచ్చారు మందు? ఏపా ఇచ్చారు? శాంపుల్ ఇస్తారు. శాంపుల్ ఇచ్చారా? అన్నప్పుడు మనకి గొట్టు బాగానే ఉంది కదా, మళ్ళీ కొట్టేస్తున్నాడు నువ్వు. నెక్స్ట్ ఇయర్కి జారిపోద్దన్నా ఈ సంవత్సరం వేయకపోతే. అంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ ఎత్తి అలాగే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి అలాగే ఉంటుంది గట్టు. లేకపోతే గట్టు డిఫరెన్స్ అయిపోద్ది, జారిపోద్ది అనమాట. జారిపోద్ది అంటే వాటర్ నానడం వల్ల అది జారిపోద్ది. ఎలకలు అవి పొడిచేస్తాయి కదా, ఎలకలో పీతలో పొడిచేయడం వల్ల గట్టు జారిపోద్ది. నీ పేరు ఏం పేరు? సోమనాయుడా. నీ వయసు ఎంత? నా వయసు నాకు తెలీదా? సుమారు ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలా? సుమారు 80 సంవత్సరాలు ఉంటుందా? ఇప్పుడు ఇది వచ్చింది కానీ చెప్ప ఇది పింఛన్ ఎత్తాను. పింఛన్ ఎత్తుండా? ఏంటి పారోడుకున్నావు? ఎక్కడికి వెళ్ళా?
దున్నాలా దున్నించాలా ఏంటి ఈ వయసులో కూడా పారతో తవ్వుతున్నా? నీరే వేయద్దా నీళ్ళు ఓ నీ తసది ఏంటి ఈ వయసులో తవ్వుతున్నా పారట్టుకుని? చూడండి బాబాయ్ ఇక్కడ మనకు ఆకు పీపు ఉంది కదా, అతను మడి దగ్గరికి ఆకుమడిలో అన్న ఏం చేస్తున్నాడంటే ఆకుని బేసిన్కి ఎత్తుకొని వాళ్ళ మడి దగ్గర పట్టుకుని వెళ్తున్నాడంట. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సత్యరా బి సత్యబాబు. బి సత్యబాబా? ఏడు కూలికొచ్చినావా భూమి అందేనా? భూమి అయితే మన కాదు, పాయకారు చేస్తున్నాను. పాయకారు చేస్తున్నా? 2 ఎకరాల 80 సెంట్లు చేస్తున్నాను, 2 ఎకరాల 60 సెంట్లు చేస్తున్నాను. అంటే పాయకారు అంతే సిస్తుకి చేస్తున్నావా? సిత్తికి చేస్తున్నాను. ఎకరా భాగం ఉన్న 80 సెంట్లు సిస్తుకి భాగానికి తేడా ఏంటి బాబాయ్? సిత్తికి భాగం తేడా అంటే ఇందులో సెంగూరు వాళ్ళు ఉడికిపోతారు. భాగం అంటే సంగూరు ఉడికిపోతారు, సంగూరు ఇస్తారు మీకు. సంగూరు మనకి ఇస్తారు, మనం పండించినందుకు భూమి ఆలదు కనుక. అదే సిత్తికాత ఏం చేస్తున్నాం, గింజలన్నీ మనకే ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఎంత అనుకున్నా అంత డబ్బులు కట్టాలి మనం. అంటే సంవత్సరానికి ఎంత డబ్బులు అని చెప్పి సంవత్సరానికి ఇన్ని డబ్బులని కట్టాలా. అది సిస్త్ అవుతుంది. అది సిత్తో ఆ ఈతలకి గెంతో అలా పొద్దు అలా దిగుతున్నా. అమ్మో ఇప్పుడు ఇందులో దిగాలి నేను. సో భాగం అంటే అర్థం ఏంటంటే అతనికి ఎంత అయితే పండిన దాంట్లోని సగం అతనికి వాళ్ళకి ఇచ్చేస్తారు, సగం అతను ఉంచుకుంటాడు అనమాట. సిస్త్ వచ్చేసి ఏంటంటే సంవత్సరానికి ఎంత అని చెప్పేసి వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం భూమికి సంవత్సరానికి మాకు 5,000 ఇవ్వాలని చెప్పేసి ఓనర్ చెప్పాడు అనుకోండి, ఎవరైతే భూమి యజమాని ఉన్నాడో అతనికి 5,000 ఇచ్చేసి మిగిలిన భూమి ఎంత వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ఇంకా భరించవలసింది అనమాట. సిస్త్ అంటే అదే అనమాట. సిస్త్ అంటే సంవత్సరానికి ఎంత అని ఇస్తారు. సో దాని మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే రైతు సంబంధం లేదు. అదే భాగం అనుకోండి, ఇంకా లాభం వచ్చినా నష్టం వచ్చినా సరిసగం చేసుకుంటారు. అన్నం తినేసానా? అన్నం తినేసావా? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చి ఏ టైంకి వచ్చా? 6 గంటలకు. పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు దున్నుతావా? ఓపుకుండాలా? హీట్ వస్తుంది కదా బాగా, ఇంజిన్ హీట్ వస్తుంది. సరేనా, థ్యాంక్స్ అన్న, బాగా కష్టపడుతుంది. ఒక మడికి ఒక ఎకరం గొట్లు వేయాలంటే రోజుకి ఎంతమంది వేస్తారండి? ఇద్దరు పడతారండి. ఒకటే మడి అయితే. ఒకటే మడి అయితే అదే రకంగా అంటే ఆ ఎకరాకి అంటే మెరకా పళ్ళలో నీళ్ళు ఉంటాయి కదా, 4-5 మడులు ఉన్నాయనుకో, 5 అయితే మాత్రం ఇంకొక 2 ఎక్స్ట్రా పడతారు. ఎందుకండి 2 ఎక్స్ట్రా ఎందుకు పడతారు? మరి మైన్ గట్లు ఉంటాయి కదా, మెరకా పళ్ళలో నీరు పోకుండా గట్లు ఎక్స్ట్రా వస్తాయి కదా. అంటే 4 దిక్కులు ఉంటే 4 16 అయిపోతాయి. ఎందుకంటే 4 గొట్లకి 4 గట్లు ఎక్స్ట్రా అవుతాయి. అదే ఎకరం ఒకే దగ్గర ఉంటే 4 పక్కల గొట్లు కాబట్టి 4 గొట్లు అవుతాయి. సో అప్పుడైతే 2 అయితే సరిపోతాయి. అలాగైతే ఇంకో 2 ఎక్స్ట్రా పడతారు. రోజు కూలి ఎంత ఉంటుంది మీకు? 700 ఇస్తారు. మధ్యాహ్నం శాంపుల్ మందు ఇస్తారండి. ఇది కూడా చెప్పాలి కదా, మందు కూడా ఇస్తారు. తాగాలండి మీరు, రోజు తాగి కొంచెం లిమిట్గా కొంచెం తాగిన తప్పేం లేదండి. అది కూడా మెడిసిన్ లా పనిచేస్తుంది. భోజనం కూడా ఆల్దేనండి. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారా? పోలే, మంచిదండి. డబ్బులు ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళైతే వండిస్తారా? వాళ్ళు వండిస్తారండి. ఇంటి దగ్గర తెస్తారు, లేదంటే ఒట్లో తెచ్చేస్తారు. మరి మధ్యలో స్నాక్స్ టీ అలాంటిది టిఫిన్ ఇస్తారండి. టీ చేస్తారా? మరి మంచిలు గింజలు ఎన్ని ఆలేనండి. ఇంకా మేము మడిగట్టుకు వస్తే మాత్రం మీరు నమ్మరు. మరి చెప్తున్నా పెళ్లిపోలు కూడా మా చాలా ఒకళ్ళు అయితేని ఆ రకంగా పెడుతుంటారు. ఒకళ్ళు టీయా బొమ్మలు, మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం మందు. కానీ మీరు అన్నం కూడా కొంచెం గట్టిగా తినాలి కదా, ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కదా. పని మీద అంటారు అంటే తినబోతే ఏదండి, ఇది పని ఒలిపిస్తుంది కదా. ఈ సాయంకాలం అంటే పడుకున్న టైంలో కొంచెం తింటాం, కానీ ఈ మధ్యాహ్నం ఒలిపికిన తర్వాత మరి కొంచెం తిందామని ఆవేశం వచ్చేద్దాం కొంత భయం. మళ్ళీ పని చేయాలి కదా, నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది. 1-2 గంటలు కూర్చుంటే పడుకొని నీళ్ళు చేస్తుంటే పర్లేదు, మరి మొత్తం తినబోతే వేస్తుంది. అవునండి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా తినేసి ఒక అరగంట కూర్చున్న తర్వాత చెయ్యి అంతే మాత్రం ఇంకేం తింటాం, ఇంకేం పని చేస్తాం. ఇందాక మీరు మందు గురించి మాట్లాడారు కదా, తప్పేం లేదండి. కష్టపడినాడు ఒక చుక్క ముందు తాగడం తప్పేం లేదు. బాడీ అలిసిపోయి ఉంటుంది కాబట్టి తాగొచ్చు, సుత్తు మించి పోకూడదు. అంటే కొంతమంది, అంటే నేను తప్పుగా అనుకోకండి, కొంతమంది అదే పనిగా తాగుతూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం తాగడంలో తప్పలేదండి. ఇంత కష్టపడిన వాళ్ళు ఒక చుక్క ముందు తాగడంలో తప్పలేదు. బాడీ కొంచెం అలసి నిద్ర పట్టాలి కదా. కొడుకు అవుతుంది నాకు. ఎందుకంటే చిన్న అర్థం చేసుకో, ఒక పనిలోకి వచ్చిన తర్వాత ఏంటి ఆ సుత్తి మీద తాగింది అనుకో, ఆ పని ఒకటి ఏమనుకుంటే పక్క ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు. అవునవును, ఇదేం పని చేస్తారు మన అనిపిల్లరు. అవునా కదా? అవును బాబు. ఏంటండి అలాగే లిమిట్గా తాగి లిమిట్గా పని చేస్తాను, వీడు బాగా పని చేస్తాను, మన వీళ్ళు పిల్లలు చూస్తారు. అంతే. కానీ ఏదైతే మనసులో మాట కల్మాసం లేకుండా చెప్పారండి. అంటే నార్మల్ గా రైతు అంటేనే కల్మాసం లేకుండా ఉంటాడు. సో దాన్ని మీరు ప్రూవ్ చేశారన్నమాట. మళ్ళీ రైతులండి నేను కూడా మీతో చెప్పండి. నాకు సోడవరం గౌరీ పడుతున్నా 2 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ 2 ఎకరాలు ఉంది. నేను రైతునే. అంటే ఏంటంటే మనం పని చేస్తాం, మనకు ఒకరు పిలుస్తూ ఉంటాం మనం, అంతేగాని మనమే కూలని మనమే రైతుని. అవునా కదా? నేను సాయంకి వెళ్తాం, సాయం మీరు వచ్చిన మనం కూలను కాదు, నాకు వాళ్ళు కూలీలు కాదు, మేము అందరూ రైతులమే మేము. అవునా? ఇలా చేస్తాను కాబట్టి ఈ మందు గిందు ఈ డబ్బులు ఆలకేస్తాను, రేపు వాళ్ళకి మందు గిందు నేను నాకు ఆలిస్తాను.
ఎంత గంటకి ఎంత తీసుకుంటున్నా 1300. ఇప్పుడు దున్నావు కదా ఈ భూమి, దీనికి ఎంత అయింది? గంట మొత్తం గంటన్నర అయింది. సో అంటే సుమారుగా 1300, 650. ఏం పేరునా? ప్రసాద్ నా పేరు. ప్రసాదా? కూలికొచ్చా భూమి అందేనా? సొంత భూమినా? ఎంత ఏమాత్రం భూమి? ఎన్ని సెంట్లు? ఎకరం భూమి. జాబ్ ఏం చేస్తాను ఉన్నా లేకపోతే ఎలక్ట్రీషియన్ చదువుకున్నారేంటి? చదువుకున్నాను. వ్యవసాయం చేస్తూ జాబ్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నాను అనమాట. జాబ్ ఎక్కడన్నా? స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్. జీతం ఏమాత్రం వస్తుందన్నా? జీతం 18,000 వస్తుంది. 18,000 నెలల. అంటే మనం ఎలా రైనింగ్ సీజన్ లాంటి వచ్చి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం చేస్తాం. మామూలు సీజన్లో స్టీల్ ప్లాంట్కి అంటే ఓన్లీ ఓర ఒకటే వేస్తారన్నా ఇంకేం వేస్తారన్నా మీరు? వరిని నెక్స్ట్ వాటర్ ఉంటుంది కదా, అవునన్నా, నెక్స్ట్ జనువులు వేస్తాం. అంతే, జనుములు. వరి తర్వాత జనుములు. జనువులు దేనికన్నా? జనుములు ఈ చెక్కిళ్ళు వంటి మూరి ఉండలు అయితే తయారవుతాయి కదా, వాటికి వాడతారు. వాటికి అమ్ముతారన్నా? వాటికి అమ్ముతారు. అవి కంపెనీకి వెళ్ళిపోతాయి, అక్కడ తయారవుతాయి. ఇప్పుడు వరి మీరు అమ్ముతారన్నా లేకపోతే ఇంట్లో కన్నా రైస్? వరి మా ఇంట్లోకి మాకు సరిపోతుంది. మీకు సంవత్సరానికి సరిపడా మీరే పండించుకుంటారు? సంవత్సరానికి సరిపడా మేము చేసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, జాబ్ చేస్తూ నీ ఇంట్లోకి నువ్వు పండించుకుంటున్నావు చూసావా? సూపర్ అన్న మాత్రం హైలైట్ అన్నమాట. అది మాత్రం ఎంత వస్తుందని దిగుబడి? ఎంత వస్తుందండి ఎకరం భూమి మీద? ఎకరం భూమి దిగుబడి అయితే నాకు 22 బస్తాలు అలా వస్తుంది. 22 బస్తాలు వస్తుంది. మీ ఇంట్లోకి సంవత్సరం కల్లా సరిపోతుంది? సంవత్సరం కల్లా నాకు, మా అక్కలకి, మా అన్నయ్యలకి అందరం కలిసి. పెళ్ళి అయిపోయిందన్నా? పిల్లలు 3 ఆడపిల్లలే, 2 ట్విన్స్, ఒక పాప. పర్లేదు, మహాలక్ష్మిలు. పర్వాలేదు, కలిసి వస్తుంది, ఏం కాదు. ఉదయం 9 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటల వరకు. మీకు మధ్యలో స్నాక్స్ కానీ ఇలాంటి ఏమి ఇస్తారా? అంటే భోజనం వాళ్ళే పెడతారా, మీరు తెచ్చుకుంటారు? అంటే ఒక ఎకరం భూమి ఉండడానికి మనకి నార్మల్గా పొద్దున్న 5 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు ఉడిస్తే సక్సెస్ఫుల్గా ఆ ల్యాండ్ అంతా ఉడ్డేసి అయిపోద్దంట. వీళ్ళకి వచ్చేసి రోజుకి వచ్చేసి 350 రూపాయల వరకు కూలిస్తారంట. చూడండి, నేను చూపిస్తాను, చూడండి ముందుకెళ్ళి ఉడిసి ఆకుమడి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉడుతున్నారు అనమాట. వాళ్ళు అక్కడ వాటర్ తాగడానికి అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ వాళ్ళు ఏంటంటే వాటర్ తాగడానికి వెయిట్ చేస్తుంటారు. నేను ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉడుస్తున్నారు అనమాట. వాళ్ళు చూపించడం కోసం చెప్పి మీ దగ్గరకు వస్తున్నమాట. మొత్తం 15 మంది వస్తారంటే భోజనాలు కూడా వీళ్ళే తెచ్చుకుంటారంట. భోజనం మనకి బ్రేక్ ఇస్తారు, బ్రేక్ టైంలో వీళ్ళు తినేసి మామూలుగా మళ్ళీ పని చేసుకుంటాం. టీ అయితే వీళ్ళు ఇస్తారంట. అక్కడ టీ వాళ్ళే వేస్తారు కదా, టీ వాళ్ళే వేస్తారు కదా. ఇదిగోండి ఎలా ఉడుస్తున్నాయి చూడండి. అక్క ఇప్పుడు ఆకు మునిగిపోతుంది కదా, పర్లేదు మనకి? అంటే ఇప్పుడు యూరియా చెల్లిస్తారు కాబట్టి ఎరువు బయటకు పోద్దా? మరి ఇప్పుడు ఏదో మునిగిపోతుంది కదా, చికెన్ మునిగిపోతుంది, కుళ్ళిపోదా? రేపు తెలిపోదాకా? మరి టీ తాగిండ్రా? తాగేసి రెడీ తీసుకొస్తారు అప్పుడే ఆల్రెడీ టీయా? సరే. ఏం చదువుకున్నావునా? నేను ఐటీఐ చేశానన్న. 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ చేశానన్న. ఐటీఐ చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందేమని ఆర్మీ సెలక్షన్కి 10-15 సెలక్షన్ వరకు వెళ్ళాను. జబల్పూరు, తర్వాత హైదరాబాదు, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అన్నీ తిరిగాను. మన అదృష్టం బాగోక జాబ్ అంటూ తగలలేదు. లాస్ట్కి ఇదే పార్పనే మనకి ఇది అయిందనమాట. అంటే ఐటీఐ ఫిట్టర్ చేసామన్నా? వెల్డర్ అన్న. ఐటీఐ వెల్డర్ చేశాను, ఐటీఐ మెకానికల్ చేశాను. 2 కూడా చేశాను. 2 చేశాను. చదువుకొని కూడా మళ్ళీ వ్యవసాయం చేస్తాను. కానీ నిజంగా అయితే నీకు ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను, నేనైతే గర్వంగా చెప్తున్నాను, నీ ముందు నుంచి చెప్తున్నాను, నేను దీని మించిన ఉత్తమమైన పని కూడా లేదన్న. దానికే సరిపోవట్లేదు. రైతు సరిపోయేసరికి పిల్లల్ని పోషించడానికి వాళ్ళ చదువుకే ఈ డబ్బులు సరిపోవు. అది ఒప్పుకుంటాను, కానీ ఆరోగ్యపరంగా నీ అంత ఆరోగ్యం నేనైతే ఉన్నాను. అది ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కావాలి కానీ ఆరోగ్యం అది ఇదని ఆలోచించారు కదా. రేపు మా నాన్న ఏం సంపాదించి ఏమి ఇచ్చాడనే పిల్లలు అడుగుతారే తప్ప మా ఆరోగ్యంగా ఉన్నాడనే విషయాన్ని అయితే ఆలోచించరు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు మారుతుంది. నిజంగా చెప్తున్నాను నేను, ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా వ్యవసాయం వైపు వస్తారు, కంగారు పడవలసిన లేదు. నిజంగా సంస్కారం ఉండి ఏ కోడి కానీ ఏ కూరదైనా సరే మా నాన్న నాకేం ఇవ్వలేదని అడగదు ఈ రోజుల్లో. వ్యవసాయం చేసిన అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే ఇప్పుడు మరి మా నాన్న ఏం అడగలేదు. అయితే నేను ఐటీఐ చేశానన్న. ఐటీఐ చేసి ఆర్మీ సెలక్షన్కి నేను 16 సెలక్షన్కి వెళ్ళానన్న. 16 సెలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏటైందంటే ఎక్కువ వెయిట్లోని పోయింది. వెయిట్ తక్కువ. నేను ఫస్ట్ నుంచి కూడా వెయిట్ మెయిన్. రన్నింగ్ ఎక్సలెంట్ అన్న. ఎప్పుడు నా ముందు 2వ నిలబడడానికి కూడా ఆగేవాడిని కాదు, అంత దీనిగా పరిగెట్టేవాడిని. మరి మన అదృష్టం బాగోలేదు అంతే. మంచిదన్న. కానీ నిజంగా చదువుకొని వ్యవసాయం చేస్తున్నా చూసావా, హ్యాట్స్ ఆఫ్. నాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది నేను చదువుతుంటే. థ్యాంక్స్ అన్న. చెప్పాను కదండి, నేను ట్రై చేస్తానని చెప్పాను కదా, మ్యాక్సిమం దిగడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా.
సో దిగాను, సాహసం అయితే చేశాను. నేను చూడాలి కానీ ఎలా ఉంటుంది అనేది, ఎండ వరకు మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళే వరకు ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మన విజయ్ ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఆకు చూపుతుందన్నమాట. ఈ అక్కడ ఆకు పీకుతుందన్నమాట. తీయనక సరే సరే. సో మొత్తం నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగానే దిగడానికి ట్రై చేస్తానని చెప్పాను. సో ప్యాంట్ తడిసిపోయిన పర్లేదు వెళ్దామని చెప్పి నేను ఒక ధైర్యం చేశాను. సో మొత్తానికి అనుకుంటుంటే దిగాను అనమాట, దిగేసి బయటకు వస్తున్నాను అనమాట. సో ఇదండి ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను నేను. ఎండ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇందులో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే రిస్క్ అంటూ ఏంటంటే అండి, అందులో దిగడం వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ఎందుకంటే నార్మల్గా నీకు రోడ్డు పైన ఉన్న వాళ్ళు మాట్లాడడం వేరండి, కష్టపడి పని చేస్తూ కొంచెం ఎందుకంటే వాళ్ళు కొంచెం విసుగుతూ ఉంటారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం వేరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా బురదలో దిగాలండి. సో ఈ ఫోన్లు అవి క్యారీ చేస్తూ వాళ్ళతో దిగడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అవన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను కొంచెం చిన్నగా మాట్లాడాను. సో వీడియో ఎండ వరకు చూడండి, మీరు థ్రిల్ ఫీల్ అవుతారు, కష్టాన్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడాను అనమాట. సో ఎండ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టుంటే, మన కంటెంట్ నచ్చినట్టుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్.